అధికారంలోకి వస్తే 52% రిజర్వేషన్ పెంచుతో పాటుగా అంటే 42% స్థానిక సంస్థలలో విద్య ఉద్యోగం అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ పెంపుతామని చెప్తూ ఇంకా అనేక అంశాలు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పని 10 లక్షల రూపాయలు ఎలాంటి షూరిటీ లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పని ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే మరి కాంట్రాక్టర్లలో కూడా 42% రిజర్వేషన్ కల్పిస్తాం అని చెప్పి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు పెట్టి బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే మీద బీసీ సప్లాన్ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మరి బీసీ రిజర్వేషన్ 42% పెంపుదల పైన మేము గతంలో కూడా అడ్వైజ్ చేస్తూ వచ్చినాం. గతంలో డెడికేషన్ కమిషన్ వేయకుండా బీసీ కమిషన్ వేశారు. అది కాదు, చట్టబద్ధత ఉండదని చెప్పినాం. తర్వాత డెడికేటెడ్ కమిషన్ను నియమించడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ కాదు, చట్టం తీసుకొచ్చి పార్లమెంట్కి పంపాలని చెప్పినాం. అనకుండా చెప్పినా కూడా వినకుండా చర్చ జరిపినారు. తర్వాత వాళ్ళు న్యాయకోవిధుల సలహా తీసుకొని కరెక్టే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పింది కరెక్టే, మిగతా మేధావులు బీసీ మేధావులు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ఈరోజు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ మేము ఒకటి అడుగుతా ఉన్నాం, చట్టాన్ని తెచ్చినాం కదా ఇక మా పని అయిపోయిందంటే కాదు. మీరు 42% రిజర్వేషన్తోనే స్థానిక సంస్థలలో మేము ఎలక్షన్ పోతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 50% పని అయింది అనుకున్నాం. మిగతా మొత్తం కూడా పూర్తి బాధ్యత కూడా ఈ ప్రభుత్వాందే. పార్లమెంట్లో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేయించేంత వరకు కూడా ఈ ప్రభుత్వాందే బాధ్యత. బిల్లు పాస్ చేయించి తమిళనాడు తరహా అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించడంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని అవన్నీ అయిన తర్వాతనే 42% రిజర్వేషన్తోనే చట్టబద్ధత రిజర్వేషన్తోనే స్థానిక సంస్థల ఎలక్షన్ ఇవ్వాలి. రేపు పార్లమెంట్లో మరి ప్రధానంగా ఈ దేశాన్ని పరిపాలించినవి కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర పార్టీలు మాత్రమే పరిపాలించినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బీసీ నినాదంతో మరి చాలా అంశాలు ఎక్కడ పోయినా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పార్లమెంట్కి వచ్చింది, అక్కడ ప్రతిపక్ష నాయకుడు. భారతీయ జనతా పార్టీ కూడా మేము బీసీల పట్ల చాలా చిత్తశుద్ధి ఉంది, రేపు తెలంగాణలో మేము బీసీనే ముఖ్యమంత్రి చేయబోతున్నాం, బీసీలకే రాజ్యాధికారం ఇస్తామని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటిది ఒక 42% స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇమ్మీడియట్గా వెంటనే చట్ట సవరణ చేసి తమిళనాడు తరహా ఎలాంటి చిక్కులు రాకుండా తమిళనాడు తరహా ఇక్కడ రిజర్వేషన్తో స్థానిక సంస్థలలో విద్య ఉద్యోగాలలో 42% రిజర్వేషన్తో ముందుకు పోయేటట్లు మరి భారతీయ జనతా పార్టీ కూడా ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వారిదే కనుక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ దేశాన్ని పరిపాలించే రెండు కూడా ఇవాళ బీసీ నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. బీసీఏ ప్రధానమంత్రి అని చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ బీసీలకు వచ్చినటువంటి అంశం పైన చిత్తశుద్ధితో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మరి ఇక్కడ పంపాల. మేము ఇక్కడ చట్టాన్ని తయారు చేసినాం, ఇక మాకు సంబంధం లేదు, నీ కాంగ్రెస్ అనొద్దు, ఇది మాది కాదు కాంగ్రెస్ పార్టీదని బీజేపీ అనొద్దు, రెండు పార్టీలు సమన్వయంతో ఖచ్చితంగా బిల్లు పాస్ చేసి పంపాలని చెప్పని మరి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి, మీ చేతిలో ఇక్కడున్న అంశాలు, ఇప్పుడు ఇది పార్లమెంట్ బిల్లు పాస్ కావాలి, ఇప్పుడు మాది అయిపోయింది పార్లమెంట్ అని చెప్తారు. సరే, వచ్చేంత వరకు ఎలక్షన్ మీరు పెట్టరు. ఎలక్షన్ అనేది ఖచ్చితంగా మీరు 42%తోనే చట్టం వచ్చిన తర్వాతనే ఎలక్షన్ పోతారు, చిత్తశుద్ధి ఉందని మేము అనుకుంటాం. ఈరోజు మీ చేతుల్లో బడ్జెట్ ఉంది, బడ్జెట్ సమావేశాలు అవుతూ ఉన్నాయి. మీరిచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు మహాత్మా జ్యోతిబా పూలే పేరు పైన సప్లాను బీసీ సప్లాను ఏర్పాటు చేస్తాం. ఆ సప్లాను ఏర్పాటు చేసి ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పడం జరిగింది. మీరు మరి
ఒక సంవత్సరం గడిచిపోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ఈ 4 సంవత్సరాలన్నా 80,000 కోట్లు, పాత 20,000 కోట్లు. మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం సప్లాన్ ఏర్పాటు చేసి బీసీ సప్లాన్ మహాత్మా జ్యోతిబా పేరు మీద సప్లాన్ పేరు మీద మరి ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టాలి. 42% ఉద్యోగాలలో కూడా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉన్నాయి. మరి చట్టంబద్ధ తర్వాత దీని తర్వాతనే విడుదల చేయాలి. మీరు విడుదల చేసేటువంటి ప్రతి ఉద్యోగాల్లో కూడా, ఎందుకంటే ఈరోజు చట్టం చేసిర్రు ఇప్పుడు ఇక కంప్లీట్ బాధ్యత మీదే. ఏ ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చినా దానిలో 42% రిజర్వేషన్తోనే ఉద్యోగం నోటిఫికేషన్ పోవాలి. ఇప్పుడు బడ్జెట్లో మీ చేతిలో ఉన్నటువంటి అంశం 20,000 కోట్లు పెట్టాలి. మరి కేంద్రంలో చట్ట సవరణ బిల్లు తొందర తీసుకురావాలి. మరి ఎంబీసీ మంత్రిత్వ శాఖ లేదు, చాలాసార్లు ప్రతి రాష్ట్రంలో అడుగుతూ ఉన్నారు కేంద్రాన్ని, ₹1 ఖర్చు కానటువంటిది. మరి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి బిల్లు వచ్చినప్పుడు సమన్వయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎంబీసీలో కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు. మరి మీ పరిధిలో ఉన్నటువంటివి మీరు ఇమ్మీడియట్గా చేస్తే, మీ పరిధిలో లేనటువంటిది జాప్యమైనా సరే చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక దయచేసి ఎన్నో సంవత్సరాలుగా దగపడ్డ ప్రజానీకం, అత్యధిక సంఖ్య గల ప్రజానీకం, ఎన్నో అవమానాలకు ఇబ్బందులకు గురైనటువంటి ప్రజానీకం ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. ఈ బీసీ రిజర్వేషన్ ద్వారా మా జీవితాలు బాగుపడతాయేమని మేము గతంలో చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం జరిగింది. కనుక దాని మీద కూడా రేపు జరగబోయేటువంటి బీసీ బిల్లు సమయంలో చట్టసభలో రిజర్వేషన్ పైన కూడా చర్చించాలని, ఈ దేశం బాగుపడాలంటే, ఈ దేశంలో గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే, అందరికీ సమానత్వంగా అభివృద్ధి జరగాలంటే కేవలం చట్టసభలలో రిజర్వేషన్ ద్వారా మాత్రమే న్యాయం జరగగలుగుతుంది, అప్పటి వరకు కాదు. కనుక దానిపైన కూడా దృష్టి పెట్టాలని, మరి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత తీసుకొని 42% రిజర్వేషన్ ద్వారా అయిపోయిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థలలో ఎలక్షన్లు పెట్టాలని, తమిళనాడు తరహా తెలంగాణలో దేశంలో 2వ రాష్ట్రంగా అవతరించబోయేటట్లు చేయాలని, పార్లమెంటు బిల్లు సమయంలో ఏ పార్టీ అయితే ఈ బిల్లుకు మద్దతు తెలుపదో ఖచ్చితంగా తెలంగాణ ప్రజానీకం ఆ పార్టీలను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయదని, ఆ పార్టీలను బిల్లు పాస్ చేయకుండా చేసేటువంటి పార్టీలను ఖచ్చితంగా తెలంగాణలో భూస్థాపితం చేస్తారని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎవరు మద్దతు తెలిపోయినా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఖచ్చితంగా తెలంగాణలో తిరగనివ్వబోమని చెప్పి కూడా హెచ్చరిస్తూ వారి యొక్క చిత్తశుద్ధిని ఆయా పార్టీలు చాటాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాధ్యత తీసుకోవాలి. మా పార్టీ కూడా క్లారిటీగా చెప్పింది, మీరు ఏం చేసినా మాదే మేము ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామా అని. మీరు బిల్లు సమయంలో కూడా బేషరతుగా మీరు ఏది అడిగినా కూడా మద్దతు తెలపడం జరిగింది. కనుక ఇది చాలా దేశంలో రేపు బీసీలకు హోదా చేస్తామంటున్నారు కదా, మరి ఇది చేయండి జాతీయ పార్టీలు, ఇది నిరూపించండి. ఇగో ఎగ్జాంపుల్గా ఇది చేసినాం, తెలంగాణలో బిల్లు వచ్చింది, పాస్ చేసినాం, దేశవ్యాప్తంగా కూడా బీసీలకు మేము చేస్తామని చెప్తే ఆయా పార్టీలు చెప్తే నమ్ముతాయి. కనుక అన్ని పార్టీలు కూడా ఈ బిల్లులు పాస్ అయ్యేటట్టు చేయాలని, ఈ బిల్లు పాస్ కాకుండా ఎవరు జిమ్మికులు చేసినా, ఎవరు రకరకాలుగా ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా వాళ్ళని మాత్రం ఆయా పార్టీలు మాత్రం తెలంగాణ గడ్డ మీద తిరగనివ్వమని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.